అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం అనే భావన నుంచి రైతుల అడుగులు ఆరోగ్యకర పంటల సాగు దిశగా మళ్లుతున్నాయి. ఎంత ఎరువు వేశామన్నది పక్కన పెట్టి స్వచ్ఛమైన పంటలు పండించాలనే ఆలోచన క్రమంగా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా నడిపిస్తున్నాయి. పెరుగుతున్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం వంటి కష్టకాలంలోనూ రైతులు ముందుకు సాగాలంటే ప్రకృతి సేద్య విధానాలు తప్పక పాటించాల్సిన అవసరం ఉందంటూ అధికారులు సూచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 156 గ్రామాల్లో 29,000 మంది రైతులు 31,000 ఎకరాల్లో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ఈ ఏడాది 60,000 మంది అన్నదాతలను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామంటున్న ప్రకృతి వ్యవసాయ విభాగం గుంటూరు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారితో ఈటీవీ ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం. ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని అందించే ప్రకృతి వ్యవసాయం వైపు క్రమంగా ఆదరణ పెరుగుతుంది. గతంలో వాణిజ్య పంటలు సాగు చేసినటువంటి గుంటూరు జిల్లా ప్రాంతంలో నేడు పెద్ద సంఖ్యలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మనతో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అయినటువంటి రాజకుమారి గారు ఉన్నారు. గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం వైపు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు, రైతులను ఆ దిశగా ఎలా నడిపిస్తున్నారు అనేది ఆ మాటల్లో అడిగి తీసుకుందాం. మన గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎలా ఉంది, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గత సంవత్సరం వరకు అండి మనకున్నటువంటి 256 గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో మనము 80 గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నామండి. జాతీయ మిషన్లో భాగంగా గత సంవత్సరం నుంచి ఇంకొక అదనంగా 76 గ్రామాలు, అంటే మొత్తం కూడా గుంటూరు జిల్లాలో 156 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నామండి. ఇప్పటికీ మన దగ్గర 29,000 మంది ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. 31,000 ఎకరాలు ప్రకృతి వ్యవసాయంలో సాగు అవుతా ఉంది. ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏంటి, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటాం? మనం గత సంవత్సరం వరకు 50,000 మంది రైతుల్ని టార్గెట్గా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడే స్వర్ణాంధ్ర టార్గెట్స్ అని చెప్పి RYSS రైతు సేద్యకార సంస్థ వాళ్ళు ఇచ్చినట్టు మాకు ఈ సంవత్సరం 60,000 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయడానికి సన్నాహాలు స్టార్ట్ చేసుకున్నామండి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఎల్ నినో ఇయర్ అంటామండి, అంటే కొంచెం వర్షాభావ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయ మోడల్స్తో దీన్ని ఎలా అధిగమించాలి అనే దాంతో ట్రైనింగ్ ఇచ్చాము. ఎక్కువ వాణిజ్య పంటలు పత్తి, మిరప ఇలాంటివి సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ, అంటే ఆ భూములన్నింటినీ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రకృతి భూములుగా మార్చాలి అంటే ఎలాంటి ప్రాథమిక చర్యలు ఏముంటాయి? ముఖ్యంగా మన రైతులందరూ పంట పండించటానికే ప్రిఫర్ చేస్తారు, కానీ పంట సాగు అవ్వటానికి కావాల్సినటువంటి భూమి మీద శ్రద్ధ వహించరు. సో ప్రకృతి వ్యవసాయంలో మొదటి కాన్సెప్ట్ ఏంటంటే భూమిని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన భూమి నుంచి మాత్రమే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. దీనిలో భాగంగా మన రైతులు ఎక్కువ, అంటే అత్యధికంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సూచించిన మోతాదు కాకుండా అంతకు మించి వాడటం వలన మన పొలాలన్నీ చౌడు బారిపోయి పోషకాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. దీనికి మనము PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది 30 రకాల విత్తనాలతో 15 కేజీల విత్తనాల్ని ఒక ఎకరానికి కనుక వేసుకున్నట్టయితే భూమిలో ఆర్గానిక్ కార్బన్ అనేదే మనం బలం అంటామండి. ఈ ఆర్గానిక్ కార్బన్ కానీ చక్కగా పెరుగుతుంది. ఇప్పుడే మరి సీజన్ కాబట్టి ప్రతి విలేజ్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా ఈ PMDS కిట్స్ని అందిస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సూత్రం ఏంటంటే అంతర పంటలు ఉండాలి, దాంట్లో అసోసియేటెడ్ క్రాప్స్, డైవర్సిటీ క్రాప్స్. ఎంత డైవర్సిటీ ఉంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, చాలా మంది రైతులు అడుగుతారు, మరి ఎరువులు, పురుగు మందులు వేస్తుంటేనే పండట్లేదు, మరి వేయకుండా ఎలా వస్తుంది అంటే ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన పాత్ర ఎవరు వహిస్తారంటే సూక్ష్మజీవులు వహిస్తాయి. మీ పొలంలో ఎన్ని రకాల సూక్ష్మజీవులు భూమి కింద డైవర్సిటీ ఉంటుందో, మీరు ఆ డైవర్సిటీ ఎలా వస్తుందంటే భూమి పైన గనక మీరు ఎన్ని రకాల మొక్కలు పెంచుతారో దానిలో భాగంగా అంత మార్పు వస్తుంది మన భూమిలో. భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మొక్కలకి చీడపీడలు కానివ్వండి, అధిక దిగుబడి రావటం కానీ చాలా త్వరగా మార్పు చెందుతుంది అన్నమాట. అంటే మామిడి సాగు చేసినప్పుడు వచ్చే దిగుబడికి, ప్రకృతి వ్యవసాయంలో వచ్చే దిగుబడికి చాలా వేరియేషన్ ఉంటుంది, తక్కువ ఉంటుంది అనుకున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఆ వివరాలు చెప్పండి. అంటే అప్పటి వరకు రైతులు 50 సంవత్సరాల వరకు పుంకాలుగా బస్తాలు మరి యూరియాలు, DAPలు, చాలా వివిధ రకాలైన పురుగు మందులు, ఎరువులు వాడి ఉన్నటువంటి భూమిని అంటే ఒక్క సంవత్సరంలోనే మరి మార్పు రావాలి అనుకుంటాం. అంటే కొంత ఇదిగా ఉంటుంది కానీ మార్పు వస్తుంది. కానీ ఎలా అంటే ఇక్కడ కూడా వరి పండించాలన్నా, మిరప పండించాలన్నా, ప్రత్తి పండించాలన్నా ఏంటంటే పద్ధతులు ఉన్నాయండి, ప్రోటోకాల్స్ అంటాం. ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటిస్తూ
400 కేజీలు ఘనజీవామృతము, 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతము, అట్లానే నీమాస్త్రము, అగ్నాస్త్రము, ఇలాంటి అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉంటాయి మన దగ్గర. సో ప్రతి చిన్న పురుగుని చంపడానికి పెద్ద పెద్ద మందులు అక్కర్లేదు. నీమాస్త్రంతోనే మన చుట్టూ ఉన్నటువంటి వేపాకులతోనే మన కషాయం చేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న రైతుల్లో మరి మార్పు అనేది త్వరగా వస్తుంది. ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం ఆయన అలవాటు పడాలి, భూమి అలవాటు పడాలి. ఈ పద్ధతులన్నీ మొదటి కనీసం 3 సంవత్సరాలు పాటిస్తే 4వ సంవత్సరం నుంచి ఆటోమేటిక్గా దీన్ని సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటాం. అంటే మనకు పెట్టుబడి తగ్గటమే కాకుండా ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ అభివృద్ధి చెందటం వల్ల నువ్వు ఇంకేం వేయక్కర్లేదు. ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 7-8 సంవత్సరాలు చేసినటువంటి రైతులైతే ఇంకా విత్తనం వేయటం, పంట తీసుకోవటం ఆ స్థితికి వచ్చేస్తామట. భూమి అంతా కూడా ఘనజీవామృతంగా మారిపోతుంది. ప్రకృతి సేద్యం ద్వారా వచ్చే ఉత్పత్తులకి ప్రజల్లో కావచ్చు, వినియోగదారులు మంచి ఆదరణ ఉంది, మంచి డిమాండ్ కూడా ఉంది. అంటే వీళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం మీ పరంగా ఏమైనా కల్పిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఆ దిశగా ఏమైనా చర్యలు? మన ఊరిలో మనం పండించుకుంటున్నప్పుడు మనం తిందాం, మనం ఆరోగ్యంగా ఉందాం, తర్వాత బయట మార్కెటింగ్ గురించి ఆలోచించుకుందాం అనే కాన్సెప్ట్లో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కువ మంది గ్రామాలు, ఎక్కువ మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి రావటం వల్ల మార్కెటింగ్ కూడా ఒక మంచి అవకాశం చూపిద్దామనే ఉద్దేశంతో బయట మార్కెట్లో కంటే కూడా 10% ప్రీమియం ప్రైస్ ఇచ్చి మన దగ్గర కూడా చాలామంది అంటే విదేశస్తులు కానివ్వండి, మన మార్కెటింగ్ కానివ్వండి, ఈ ఫుడ్ బాస్కెట్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనతో అప్రోచ్ అయ్యి ఉత్పత్తులన్నీ కొనడానికి సిద్ధంగా ఉన్నారు. మన ప్రకృతి వ్యవసాయ రైతు సాధికార సంస్థలో కూడా రాష్ట్ర స్థాయిలో మార్కెటింగ్ విభాగం ఉంది. అలానే మన గుంటూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో కూడా మార్కెటింగ్ వింగ్ ఉంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ONDC కూడా మనకు ఉందండి. సో గవర్నమెంట్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. దీంట్లో కూడా మన ప్రొడక్ట్స్ అన్ని ఎవరికి వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలానే మన ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఉన్నటువంటి మార్కెట్ విభాగం ద్వారా కూడా మంచి మార్కెట్ అవకాశాలు కల్పిస్తాం. దిగుబడి వైపు, ఆదాయం వైపు అడుగులు వేసిన రైతులు ఇప్పుడు క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని, ఎక్కువ మంది ఈ ప్రకృతి వ్యవసాయం చేసి చక్కటి లాభాలు ఆర్జించే విధంగా తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని కూడా రాజకుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.